వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి, నేను దీంతో ఏం చేద్దాం అనుకుంటే. ఇప్పుడు మీరు ఏదో స్టాక్ కొంటారు, కొన్ని స్టాక్స్ ఇమీడియట్లీ 6 నెలల ఉండి అమ్మేనికే కొంటారు. కొన్నేమో లేదు ఇప్పుడు కొంటే ఈ కంపెనీ బాగా అవుతుంది, రేపు నా పిల్లోని ఎడ్యుకేషన్కి పనికి వస్తుంది అని చెప్పి కొంటారు. కొన్నేమో యూనో ఇంకా పర్పేజ్ ఇలా డివిడెండ్ కోసం కూడా కొంటారు. ఇట్లా కొంటే వాళ్ళు సంవత్సరానికి ₹1,00,000 నాకు డివిడెండ్ ఇస్తారు, 5 లక్షలు ఇస్తారు, నాకు అట్లా ఖర్చులకు పనికి వస్తాయి అని చెప్పి. సో సేమ్ థింగ్ విత్ రియల్ ఎస్టేట్ కూడా. ఏది రెంట్ కోసం కొంటారు, ఏది ఉండనికే కొంటారు, ఏది ఫ్లిప్ చేయనికే కొంటారు. బీట్ ప్లాట్ ఆర్ బీట్ అపార్ట్మెంట్. నౌ ప్లాట్ అయినా అపార్ట్మెంట్ అయినా నెక్స్ట్ స్టెప్ చూసుకోవాల్సింది ఏంటంటే సప్లై. ఆ ఏరియాలో ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి. ఇది కూడా ఎక్కడికో మళ్ళీ రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు, రెరా వెబ్సైట్ ఉంటుంది. గుడ్ థింగ్ ఏంటంటే రెరాలో ప్రతి ప్రాజెక్ట్ మనం రిజిస్టర్ చేస్తాం. సో మీరు ఒక పిన్ కోడ్ వేస్తే దాని బేసిస్ మీద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ, ఆ పిన్ కోడ్లో బిల్డర్ ఎవరు, అండ్ ఎన్ని ప్లాట్లు ఆర్ ఎన్ని ఫ్లాట్లు వస్తున్నాయి, ఎన్ని ఫ్లాట్లలో ఎన్ని 2 బెడ్రూమ్లు ఎన్ని 3 బెడ్రూమ్లు, ప్లాట్లలో 200 yards ఏంది, 300 yards ఏంది, హ్యాండ్ ఓవర్ ఎప్పుడు, ఈ డేటా అంతా ఉంటుంది. ఇది కూడా మీరేం చదవకండి, డేటా అంతా డౌన్లోడ్ చేసుకుని ChatGPTలో వేయండి. ఏ క్వశ్చన్స్ అడితే అదే ఆన్సర్ ఇస్తారు. వెరీ సింపుల్. వీ ఆల్సో డూ దట్. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. అట్లా చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఇక్కడ ఏమవుతుంది అనేది. దాని తర్వాత మీరు ఆన్లైన్ చూస్తే ప్రెస్ రిలీజ్ డేటా దొరుకుతుంది. ఈ ఏరియాలో ఏమైనా కంపెనీస్ వచ్చి ఎంప్లాయ్మెంట్ అదే ఆఫీస్ లీజ్ చేసిందా, ఫ్లైఓవర్ ఏమైనా వస్తున్నాయా, గ్రోత్ స్కోప్ తెలుస్తుంది. స్కూల్స్ ఎట్లున్నాయి, మీ స్కూల్స్ అయితే గూగుల్ మ్యాప్లో ఇందాక చెప్పిన స్కూల్స్ రెస్టారెంట్ గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే దొరికిపోతుంది. ఇట్లా ఈ డేటా అంతా కలెక్ట్ చేసాం. మీకు ఒక 10-15 hours పడుతుంది ఇది. బట్ ఇవి చేసిన అనుకోండి 90% మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంటుంది. సో ఈ డేటా లెడ్ చేసుకోవాలి వంశీ.